Dear students and viewers, నేను మీ డాక్టర్ అక్కినపల్లి మీనయ్య, నల్గొండ ఎకనామిక్స్ ఫోరం అధ్యక్షులు, రిటైర్డ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్, నాగార్జున గవర్నమెంట్ కాలేజ్, నల్గొండ. నల్గొండ ఎకనామిక్స్ ఫోరం నిర్వహిస్తున్నటువంటి ఎకనామిక్స్ వీడియో లెసన్లో భాగంగా ఈరోజు ఫిలిప్స్ రేఖ గురించి చర్చించుకుందాం. ద్రవ్యోల్బణాన్ని వివరించేటప్పుడు ఫిలిప్స్ రేఖ గురించి చెప్పుకోవడం కూడా పరిపాటి. ద్రవ్యవేతనంలోని వృద్ధిని నిరుద్యోగంతో పోల్చిన విశ్లేషణ నుండి ఈ ఫిలిప్స్ రేఖ ఉద్భవించింది. ఏడబ్ల్యూ ఫిలిప్స్ 1861-1957 మధ్య కాలంలో బ్రిటన్లో నిరుద్యోగం మరియు ద్రవ్యవేతనాల మార్పు రేటుకు మధ్య సంబంధించినటువంటి పరిశీలనలో ద్రవ్యవేతనాల్లో మార్పు రేటుకు మరియు నిరుద్యోగం మధ్య విలోమ సంబంధం ఉన్నటువంటి విషయాన్ని పేర్కోవడం జరిగింది. అయితే ఫిలిప్స్ రేఖ ఆకారం ఎట్లా ఉంటుంది, నిరుద్యోగానికి ద్రవ్యోల్బణానికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏమిటి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో చర్చించుకుందాం. ఫిలిప్స్ యొక్క భావన అయినటువంటి ఫిలిప్స్ కర్వ్ రేఖను కూడా వివరించమని జరుగుతుంది. ఫిలిప్స్ రేఖ మనకు నిరుద్యోగానికి ద్రవ్యోల్బణానికి మధ్య ఉన్నటువంటి సంబంధం, అలాగే ద్రవ్య వేతనాలకు నిరుద్యోగానికి ఉన్నటువంటి సంబంధాన్ని వివరించడం అనేటువంటి జరుగుతుంది. ఫిలిప్స్ బ్రిటన్లో జరిపినటువంటి తన పరిశోధనలో అనేక విషయాలని ద్రవ్య వేతనానికి నిరుద్యోగానికి ద్రవ్యోల్బణానికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని మనకు వివరిస్తాడు. ది ఫిలిప్స్ కర్వ్ originated out of analysis comparing money wage growth with unemployment. అంటే ద్రవ్య వేతనంలోని వృద్ధిని నిరుద్యోగంతో పోల్చినటువంటి విశ్లేషణ నుంచి ఫిలిప్స్ రేఖ ఉద్భవించింది. ది ఫైండింగ్స్ ఆఫ్ ఏడబ్ల్యూ ఫిలిప్స్ ఇన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ unemployment and the rate of change of money wages in the United Kingdom 1861-1957 suggested there exists an inverse relationship between the rate of unemployment and the rate of increase in nominal wages. 1861-57 మధ్య కాలంలో బ్రిటన్లో నిరుద్యోగం మరియు ద్రవ్య వేతనాల మార్పు రేటుకు మధ్య సంబంధించినటువంటి పరిశీలనలో ద్రవ్య వేతనాల మార్పు రేటుకు మరియు నిరుద్యోగం మధ్య విలోమ సంబంధం ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఫిలిప్స్ పేర్కోవడం జరిగింది తన యొక్క పరిశోధనలో. మరి 1958 సంవత్సరంలో తన సిద్ధాంతాన్ని ప్రచురించిన తర్వాత నిరుద్యోగం పెరుగుతున్నప్పుడు వేతన పెరుగుదలలో తగ్గుదల ఉంటుంది అనేటువంటిది, దీనికి విరుద్ధంగా నిరుద్యోగం తగ్గుతున్నప్పుడు వేతన రేట్లో పెరుగుదల ఉంటుందనేటువంటి విషయాన్ని పేర్కోవడం జరిగింది. అంటే ఈ పబ్లిష్డ్ ఇస్ థియరీ ఇన్ 1958 ఏ లోవర్ రేట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ హయ్యర్ వేజ్ రేట్ ఆర్ ఇన్ఫ్లేషన్ అండ్ వైస్ వర్సా. ఇక్కడ నిరుద్యోగిత తగ్గినప్పుడు వేతనాలు పెరిగి ద్రవ్యోల్బణ పరిస్థితులు వస్తాయనేటువంటి విషయాన్ని తన పరిశోధనలో పేర్కొంటాడు. దిస్ అనాలిసిస్ వాజ్ లేటర్ ఎక్స్టెండెడ్ టు లుక్ అట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఇన్ఫ్లేషన్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్. తర్వాత కాలంలో ఈ విశ్లేషణను ద్రవ్యోల్బణం మరియు నిరుద్యోగం మధ్య సంబంధాన్ని పరిచయానికి వర్తింపజేశాడు ఫిలిప్స్. ఇక్కడ ఫిలిప్స్ రేఖ ఎట్లా ఉంటుంది, అతని పరిశోధనలో అన్ఎంప్లాయ్మెంట్ రేటుకు ఇన్ఫ్లేషన్ అండ్ మనీ వేజ్ రేటు మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని ఎట్లా ఉందో వివరిస్తాడు. ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో ఫిలిప్స్ రేఖ బాగా ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. అకార్డింగ్ టు ఫిలిప్స్ కర్వ్ analysis, an economy must have a high percentage of unemployment if it is to achieve price stability without inflation. అంటే
ధరల్లో ఒడిదుడుకులు లేకుండా ద్రవ్యోల్బణ అదుపులో ఉండాలంటే ఆర్థిక వ్యవస్థలో నిరుద్యోగిత శాతం ఎక్కువ ఉండాలనేటువంటి ఓ కొత్త విషయాన్ని మనకు పేర్కొంటాడు. దీని ప్రకారం ఒక ఆర్థిక వ్యవస్థ ద్రవ్యోల్బణం లేకుండా ధరల స్థిరత్వాన్ని సాధించాలంటే ఆర్థిక వ్యవస్థల్లో ఎక్కువ శాతం నిరుద్యోగం ఉండాలనేటువంటి విషయాన్ని ఫిలిప్స్ వివరిస్తాడు. మరి ఫిలిప్స్ యొక్క రేఖలో ఉన్నటువంటి ముఖ్య అంశాలు ఏందో మనం పరిశీలిద్దాం. దీంట్లో ద్రవ్యవేతనానికి నిరుద్యోగానికి మధ్య ఉన్నటువంటి సంబంధం రుణాత్మకమైనటువంటిది, అంటే నెగటివ్ రిలేషన్షిప్ ఉంటుందనేటువంటి విషయాన్ని చెప్తాడు. రెండోది ఏం చెప్తాడు, when the unemployment level is 5%, the change in the money wage level is 2%. ఇక్కడ రేఖాపటం చూసినప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ కనుక ఎక్కువ ఉంటే అంటే 5% ఉన్నప్పుడు ఇక్కడ వేతనాల స్థాయి మార్పు 2% మాత్రమే ఉంది. అంటే వేతనాల స్థాయి తక్కువ ఉంది. ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది. అన్ఎంప్లాయ్మెంట్ 5% ఉన్నప్పుడు వేతనాల స్థాయిలో ఉన్నటువంటి మార్పు అంటే మనీ వేజ్ రేట్ ఎంత ఉంది అంటే 2%. ఒకవేళ when the unemployment level is 3%, అంటే అన్ఎంప్లాయ్మెంట్ ని తగ్గించామనుకోండి, ఇంకా అంటే ఉద్యోగ స్థాయి పెంచామనుకోండి, అది 3% కనుక పోయినప్పుడు వేజ్ లెవెల్ అనేటువంటిది 6% కు పెరిగింది. అంటే నిరుద్యోగిత స్థాయి 3% ఉన్నప్పుడు ద్రవ్యవేతన స్థాయిలో మార్పు 6% ఉంది. నిరుద్యోగిత తగ్గడము అంటే ఉద్యోగిత పెరగడం. ఉద్యోగిత పెరిగినప్పుడు వేతనాల స్థాయిలో పెరుగుదల ఎక్కువ ఉంది. నిరుద్యోగిత ఎక్కువ ఉన్నప్పుడు అంటే ఉద్యోగిత స్థాయి తక్కువ ఉన్నప్పుడు వేతనాల స్థాయి తక్కువ ఉంది. ఈ విధంగా వేతనాల స్థాయి ఎక్కువ ఉండడం వల్ల ద్రవ్యోల్బణ పరిస్థితులు వస్తాయి. కనుక ఆర్థిక వ్యవస్థలో ఎప్పుడు కూడా కొంత నిరుద్యోగిత ఉండడం శ్రేయస్కరంగా ఫిలిప్స్ భావిస్తాడు. వేతన స్థాయిలో ఎక్కువ మార్పు వల్ల ధరలు పెరిగి ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది అనేటువంటి అభిప్రాయాన్ని మనకు ఫిలిప్స్ చెప్తాడు. An increase in the money wage level will lead to rise in price and inflation. ఎప్పుడైతే ఈ వేతనాల స్థాయి పెరిగిందో ఆటోమేటిక్ గా ద్రవ్యోల్బణ పరిస్థితి దారితీస్తాయి. ఎప్పుడు వేతనాల స్థాయి పెరుగుతుంది? అన్ఎంప్లాయ్మెంట్ రేటు తగ్గినప్పుడు. అన్ఎంప్లాయ్మెంట్ రేటు తగ్గడం అంటే ఉద్యోగిత పెరిగినప్పుడు. కనుక ఆర్థిక వ్యవస్థలో నిరుద్యోగిత ఎక్కువ ఉండాలన్నటువంటి అభిప్రాయాన్ని మనం ఫిలిప్స్ రేఖ ద్వారా అర్థం చేసుకుంటాం. ఇక్కడ ఫిలిప్స్ ప్రకారం ద్రవ్యోల్బణానికి పరిష్కార మార్గం ఆర్థిక వ్యవస్థలో నిరుద్యోగిత ఉండేటట్లు చూడడం. According to Phillips curve analysis, an economy must have a high percentage of unemployment if it is to achieve price stability without inflation. ధరలో స్థిరత్వం ఉండాలి, ద్రవ్యోల్బణం ఉండొద్దు అంటే ఆర్థిక వ్యవస్థలో అన్ఎంప్లాయ్మెంట్ ఉండాలి, ఎక్కువ ఉండాలనేటువంటి అభిప్రాయాన్ని ఫిలిప్స్ పేర్కొంటాడు. మరి ఫిలిప్స్ యొక్క విశ్లేషణ ఇంగ్లాండ్ కు సంబంధించినటువంటిది. మరి ఏ మేరకు అన్ని ప్రాంతాల్లో అన్ని దేశాల్లో ముఖ్యంగా అమెరికాలో ఇది పరిశీలనలో తేలింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చెప్పుకుందాం. ఇక్కడ the Phillips curve constructed based on data collected by Phillips in the England does not suited to the US economy in the real world. అంటే ఇక్కడ ఏంటిది, ఇంగ్లాండ్ లో చేసినటువంటి గణాంకాలు ఏవైతే ఉన్నాయో అవి యుఎస్ ఎకానమీకి తీసుకున్నప్పుడు అవి వర్తించలేదు. మోరోవర్ ఇన్ ద రియల్ వరల్డ్, వాస్తవ ప్రపంచంలో ఎవ్రీ ఇంక్రీజ్ ఇన్ మనీ వేజ్ విల్ నాట్ లీడ్ టు ఇన్ఫ్లేషన్. అంటే పెరిగేటువంటి ద్రవ్యవేతనాలు తప్పనిసరిగా ఇన్ఫ్లేషన్ పెంచుతాయి, ద్రవ్యోల్బణం పెంచుతాయి అటువంటిది లేదు. ఎందుకంటే మనీ వేజెస్ ఎప్పుడైతే పెరుగుతాయో, మోర్ ఓవర్ ఇంక్రీజ్ ఇన్ మనీ వేజెస్ విల్ ఇంక్రీజ్ లేబర్ ప్రొడక్టివిటీ అండ్ అవుట్పుట్. శ్రామిక సామర్థ్యం పెరుగుతుంది, ఉత్పాదక పెరుగుతుంది, కాబట్టి ఇన్ఫ్లేషన్ కండిషన్ వస్తాయనేటువంటిది సరికాదు అనేటువంటి
ఫిలిప్స్ వాదనకు భిన్నంగా ఇక్కడ అమెరికా సంబంధించినట్టు దాంట్లో ఎగ్జాంపుల్ మనం చెప్పుకుంటున్నాం. డిస్పైట్ హై అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇన్ మెనీ ఎకానమీస్ ఇన్ ద వరల్డ్ ఆర్ ఫేసింగ్ ఇన్ఫ్లేషనరీ ప్రాబ్లమ్స్. ముఖ్యంగా ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువనంత మాత్రంలో, నిరుద్యోగిత ఎక్కువనంత మాత్రంలో ఇన్ఫ్లేషన్ ఉండదు అని చెప్పేటువంటి వాదన ఫిలిప్స్ ఏదైందో సరైనది కాదు. చాలా దేశాలు ప్రపంచంలో నిరుద్యోగిత సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా ద్రవ్యోల్బణ పరిస్థితులు చోటు చేసుకున్నాయి. Therefore, we can see both unemployment and inflation rates are remain high in many countries. కాబట్టి ద్రవ్యోల్బణం ఉంది, నిరుద్యోగిత కూడా ఉంది. కాబట్టి ఫిలిప్స్ రేఖలో ఏదైతే అతను పేర్కొండాదో అది అన్ని వేళ సరైనది కాదు. అతని గణాంకాలు ఆనాడున్నటువంటి ఇంగ్లాండ్ యొక్క గణాంకాల ఆధారంగా చేయబడ్డది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాల్సి ఉంటుంది. ఇక్కడ మళ్ళీ ఫిలిప్స్ ఇంగ్లాండ్ లో సేకరించిన గణాంకాల ఆధారంగా రూపొందించిన ఫిలిప్స్ రేఖలోని అంశాలు అమెరికా ఆర్థిక వ్యవస్థకు వర్తించలేదు. ద్రవ్య వేతనంలోని ప్రతి పెరుగుదల ద్రవ్యోల్బణానికి దారితీయదు. వేతనంతో పాటు శ్రామిక ఉత్పాదక సామర్థ్యం పెరగడం వల్ల ఉత్పత్తి పెరిగి ద్రవ్యోల్బణ పరిస్థితులు ఏర్పడవు. ప్రస్తుతం అనేక ఆర్థిక వ్యవస్థల్లో నిరుద్యోగిత రేటు ఎక్కువగా ఉన్నప్పటికీ ఆ దేశాల్లో ద్రవ్యోల్బణ పరిస్థితులు కూడా ఉన్నాయి. అందువల్ల నిరుద్యోగిత రేటు, ద్రవ్యోల్బణ రేటు రెండు ఎక్కువగానే ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చెప్పుకున్నప్పుడు, నిరుద్యోగిత ఎక్కువ ఉన్నంత మాత్రాన ద్రవ్యోల్బణం అదుపు ఉంటుంది చెప్పేటువంటి ఫిలిప్స్ రేఖ అది సరైనటువంటి విధంగా లేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాల్సి ఉంటుంది. ఏదేమైనప్పటికీ ద్రవ్యోల్బణం చెప్పేటప్పుడు ఫిలిప్స్ చెప్పినటువంటి ఫిలిప్స్ రేఖను మనం చెప్పుకోవడం అనేటువంటి సాధన జరుగుతుంది. మరి ఆనాడు ఇంగ్లాండ్ లో ఉన్నటువంటి గణాంకాల ఆధారంగా ఫిలిప్స్ రేఖకు ఎంతో ప్రాధాన్యత ఉంది. డియర్ స్టూడెంట్స్ అండ్ ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మా ఛానల్ మరిన్ని అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.